జీఎస్టీ విషయంలో మంచి దివాళీ బొనాన్సా ప్రకటించారు ప్రధాని. అందుకు తగ్గట్లే జీఎస్టీ స్లాబ్లను తగ్గించారు. నిత్యావసర సరుకులపై జీఎస్టీని తగ్గించారు. ఒక సామాన్యుడు, కామన్ మ్యాన్ ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఇలా అందరూ సంతోషంగా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం డీలా పడిపోయాయి, బాధపడుతున్నాయి. ఎందుకంటారా? ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ పై 18% విధించనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 22, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ముందు కేవలం ఫుడ్ ఆర్డర్ పైన 5% జీఎస్టీ ఉండేది. అంటే ఒకవేళ నేను ఏదన్నా ఫుడ్ ఆర్డర్ పెడితే ఫుడ్ ఆర్డర్ ప్లస్ 5% జీఎస్టీ అండ్ డెలివరీ ఛార్జెస్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ ప్లాట్ఫామ్ కి తగ్గట్లు అలా డెలివరీ ఛార్జెస్ ఉండేవి. కానీ 22 సెప్టెంబర్ 2025 నుండి మాత్రం ఫుడ్ ఆర్డర్ ప్లస్ 5% జీఎస్టీ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ప్లస్ 18% ఆన్ డెలివరీ ఛార్జెస్, ఇలా ఛార్జెస్ ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ భారాన్ని ఎవరు మోయనున్నారు? అంటే ఒక కస్టమర్ మోస్తాడా? ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫుడ్ ఆర్డర్ ప్లస్ 5% జీఎస్టీ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ప్లస్ 18% ఆన్ డెలివరీ ఛార్జెస్, ఇవన్నీ కస్టమర్ భరిస్తాడా? లేకపోతే ప్లాట్ఫామ్స్ ఏవైతే తన ప్రాఫిట్ ని తగ్గించుకొని ఇది భరిస్తుందా? లేకపోతే ఈ డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షేర్ ని తగ్గించుకుంటాయా? ఇదే క్వశ్చన్. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలను గమనించుకోవాలి. ఇప్పటి వరకు ఏ రంగంపై ఎలాంటి భారం పడినా ఆయా రంగాలు ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు. ప్రతిదీ కస్టమర్స్ పైనే పడింది, అంటే వినియోగదారుల పైనే పడింది. మరి ఈసారి ఏం జరగబోతోంది? ఇక రెండోది, కేవలం 2 లేదా 3 రూపాయల వ్యత్యాసం వస్తుందంటే ఆ 18% జీఎస్టీ ఏదైతే ఉంటుందో ఆ డెలివరీ ఛార్జెస్ మీద మహా అంటే 2 నుండి 5 రూపాయల వరకు ఉండొచ్చేమో. 2 రూపాయలే కదా, లేకపోతే 5 రూపాయలే కదా అని అనుకుంటున్నారేమో. కానీ జస్ట్ ఇమాజిన్, మిలియన్స్ లో ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. యావత్ దేశంలో ఈ జొమాటో లేదా స్విగ్గీ లాంటి యాప్స్ ఉన్నాయి. సో ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నా, లైక్ స్విగ్గీ లాంటిది తీసుకున్నా సరే, సో మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి. రోజుకి నేను మాట్లాడేది, రోజుకి మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి. ఇంటూ మినిమం తీసుకోండి, అంటే 2% తీసుకోండి, ఇంటూ 2. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి ఎంత భారం పడుతుందో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారం ఎవరి మీద పడబోతోంది, ఎంత పడబోతోంది అని.